ఒకటి సీరియస్గా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతే, ఆ వ్యక్తి దాన్ని చీట్ చేస్తే, ఆ వ్యక్తి ఎక్స్పెక్టేషన్ వచ్చి ఫెయిల్ అయిపోతే అప్పుడు నీకేమొస్తుంది? కోపం వస్తుంది. ఆ కోపంలో జీర్ణించుకునే క్రమంలో ఇక ఆ వ్యక్తి ఎప్పటికీ నీకు దొరకడంటే అప్పుడు నెక్స్ట్ ఏమొస్తుంది? ఆవేశం వస్తుంది. ఈజ్ నాట్ అన్ ఎక్సెప్షన్. పెద్ద దైవజనుడే కావచ్చు, ఈజ్ నాట్ అన్ ఎక్సెప్షన్. ఈజ్ అ మ్యాన్ విత్ హార్ట్, ఈజ్ మ్యాన్ విత్ ఎక్స్పెక్టేషన్ అండ్ హిస్ హార్ట్ హ్యాస్ బ్రోకన్ బ్యాడ్లీ. బాగా గాయమైంది. ఎంత గాయమైపోయిందంటే రాత్రంతా నిద్ర పట్టలేదంటండి. ఏడ్చుకుంటే ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. రాత్రంతా స్కీమ్లో స్కెచ్లు వేయడం కాదు, ప్రార్థన చేశాడు. దేవుడు అంటున్నాడు సమయలు ఏడవడం మానే. స్టాప్ టియర్స్ ఫర్ ద బ్లడీ ఫెయిల్డ్ ప్లాన్. నీ ఎక్స్పెక్టేషన్లు తారుమారయ్యా, ఏడవడం మానే. అంచనాలు సమాధి అయిపోయా, ఏడవడం మానే. బయలుదేరు. ఎలా పోవాలి ప్రభా? ఐ హావ్ గాట్ బెటర్ ప్లాన్. సరే, శ్రేష్టమైన ప్రణాళిక చెప్తున్నావు, పర్లేదు ప్రభా. వాగ్దానాలు ఉన్నాయి, పర్లేదు ప్రభా. కానీ గాయం నుంచి బయటకు రాలేకపోతున్నావు ప్రభా. ఒక మాట చెప్పానండి, ఎందుకు దేవుడు ఒకసారి అయిపోయింది ఇంకా విడిచిపెట్టేసి నీకు శ్రేష్టమైన ప్రణాళిక నేను కలిగి ఉన్నానని చెప్తే ఆ వ్యక్తి ఇంకా ముందుకు సాగట్లేదంటే కారణం ఒకటే, దేవుని యొక్క వాగ్దానం యొక్క ప్రభావాలు నీ దేవుని ఆజ్ఞకు విధేయత ద్వారా నువ్వు అనుభవిస్తావన్న సత్యాన్ని, ఆ శ్రేష్టమైన ప్రణాళిక నువ్వు అర్థం చేసుకోకపోతే రెండిటి మధ్యలో ఘర్షణ జరిగినప్పుడు మనిషి బాధలో మునిగిపోతాడు. ఒకటి వ్యక్తి యొక్క సొంత ప్రణాళికలు, రెండవది దేవుని యొక్క సార్వభౌమ ప్రణాళిక. దేవుని యొక్క సార్వభౌమ ప్రణాళిక, మనిషి యొక్క వ్యక్తిగత ప్రణాళిక, ఈ రెండు గుద్దుకుంటాయి. ఈ గుద్దుకున్నప్పుడే మనిషి ఏమవుతాడండి? గాయపరచబడతాడు.